నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పంట పొలాల్లో గంజాయి మొక్కల సాగు, దాడి చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఢిల్లీ గద్దె నుండి బీజేపీ దిగిపోవడం ఖాయం, మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం. ముప్పై 6 కేజీల గంజాయి స్వాధీనం, పోలీసుల అదుపులో 2 వ్యక్తులు. పక్కా ప్రణాళికతో చదివిన వారికే విజయం, అమరగాని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణయ్య వ్యాఖ్య. ఇక డీటెయిల్ చూస్తే, పంట పొలాల్లో గుట్టు చప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను ముదోల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం వడ్గావ్లో కాలేకర్ ఆడేలు అనే రైతు తన పంట పొలాల్లో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. గంజాయి మొక్కలను సాగు చేసిన కాలేకర్ అడేలు, అతని కొడుకు అనిల్ను అదుపులోకి తీసుకున్నామని సిఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. मीडिया वाले రైతు బంధు అయినా వచ్చి పెట్రోలింగ్ స్టాఫ్ వడగాం విలేజ్ పెట్రోలింగ్ చేస్తుండగా ఒక రైతు పేరు హుస్నల్లీ బాబా కాలేకర్ అడెల్లు, హుస్నల్లీకి చెందిన అడెల్లు కాలేకర్. అతను ఏం చేస్తుందంటే తన వ్యవసాయ పొలంలో గంజాయి మొక్కలు పెంచుకుంటూ దాన్ని వివిధ వేరే వాళ్ళకి సప్లై చేసుకుంటూ ప్రాణహానికరంగా ఇట్లాంటి గంజాయిని పెంచుతున్నందుకు దానిపైన మేము చర్యలు తీసుకొని ఏదైతే గంజాయి మొక్కలు ఉన్నాయో వాటిని సీజ్ చేసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం ఉంది. ఇట్లాంటి చర్యలు ఇంకెవరైనా కానీ వాళ్ళ వ్యవసాయ భూమిలో కానీ పంట చర్యల్లో కానీ వేసుకుంటే కఠినంగా శిక్షలు అనుభవిస్తారు. మళ్ళీ తర్వాత వారు వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా లబ్ధి పొందుతున్నారో, రైతు బీమా అయినా, పంట నష్టానికైనా ఏదైనా బీమా పథకాలు ఏమైనా ఉంటాయి కానీ గవర్నమెంట్ తరఫున ఏ పథకాలు రాకుండా చేస్తామని అందరికీ తెలియజేస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్పై విషం చిమ్మడం తప్ప ఆ మీటింగ్లో విషయం ఏదీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో తెరాస అధికార మార్పిడి కాదు, ఢిల్లీ గద్దె నుండి బీజేపీ దిగిపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న చీకట్లు తెలంగాణలో కూడా ఉండాలని ఆ పార్టీ కుట్ర పన్నుతుందని ఆయన మండిపడ్డారు. ఆయన మాట్లాడిపోయాడు. అమిత్ షా అంటే అమితమైన అబద్ధాలు చెప్పేశాగా నిరూపించుకొని పోయింది తప్ప ఆ సభ ద్వారా ఆయన తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ లేదు. తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఉరగబెట్టడానికి బీజేపీ ఏదో చేస్తుందన్న విశ్వాసం కూడా ఏం కల్పించుకోలేదు. ప్రతి అక్షరం అబద్ధమే మాట్లాడి, బహుశా భారతదేశంలో అత్యంత ఎక్కువ అబద్ధాలు మాట్లాడే హోమ్ మినిస్టర్గా అమిత్ షా గారే రికార్డు సృష్టిస్తాడు అనిపిస్తూ ఉంది. అందుకని ఆయన అబద్ధాల షాను పిలుచుకోవడం మంచిగా ఉండేట్టు. నిన్న మొన్న లేదా గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళ వీధి స్థాయి నాయకులు ఏం మాట్లాడుతున్నారో దాన్నే మళ్ళీ ఈయనొకసారి వల్లవేసింది తప్ప ఆయన స్థాయిలో ఆయన ఒక అక్షరం కూడా మాట్లాడలేదు. బహుశా మీడియా మిత్రులకు కనబడుతుంది, ప్రజలకు కూడా తెలుసు, తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. కేవలం కేసీఆర్ పైన విషం చిమ్మడం తప్ప దాంట్లో తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే మాట ఏమైనా ఉందా చెప్పాలి. బూతులు మాట్లాడడానికి, మా ముఖ్యమంత్రి పైన విషం చిమ్మడానికి అమిత్ షా ఇంత పెద్ద సభ పెట్టుకొని వచ్చే అక్కర లేదు. ఎందుకంటే మీ రాష్ట్ర నాయకులు అదే పనిలో ఉన్నారు.
ఇది పాడిందే పాడరా అన్నట్టు సంవత్సరాల కాలంగా ఇవే మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలని కూడా అట్లే చెప్తున్నారు. వీళ్ళకి ఎక్కడ ఒక చోట డిపాజిట్ ఇవ్వకుండా సరైన పద్ధతుల్లోనే తెలంగాణ ప్రజలు వీళ్ళకు తీర్పు చెప్తూనే ఉన్నారు. ఏం మాట్లాడిండు అమిత్ షా? కొత్తగా ఏం ఒక పదం వాడిండు? తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుతా అని చెప్పిండా? తెలంగాణ అభివృద్ధి కొరకు నిధుల సమీకరణ కొరకు ఏమైనా మార్గం చెప్పిపోయిందా? లేదా తెలంగాణలో ఇంకేదన్నా పోలీసింగ్కో ఆయనకు సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించో ఏదైనా ఒక కొత్త పథకం ఇచ్చిపోయిందా? ఏం చేసిండు? ఏం చెప్పిండు? ఓ జాతీయ నాయకుడు, ఓ కేంద్ర మంత్రి వస్తే ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రజలకైనా ఏమి ఇవ్వాలి? ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక చోట పర్యటనకు పోయిండు అని అంటే పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. కౌన్సిలర్లు, మైనారిటీ పెద్దలు, టీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థి విభాగం నాయకులు సైతం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. మమతా ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల్ని వారి గృహంలో మా మున్సిపల్ కౌన్సిల్ మరియు తెరాస నాయకులు, కార్యకర్తల సమక్షంలో వారి జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. వారు ఇలాంటి ఎన్నో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకొని అష్టైశ్వర్యాలతో, ఆరోగ్యాలతోటి కలకాలం వాళ్ళు సుఖ సంతోషాలతోటి మరిన్ని భవిష్యత్తులో పదవులు పొంది ఉన్నత పదవులు అధిరోహించాలని ఈరోజు మా తెరాస పక్షాన కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆమె గత మున్సిపల్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎంబీబీఎస్ డీజీఓగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందున్నప్పటికీ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా పెద్దపల్లి పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే క్లీన్ గ్రీన్గా మరియు ఎన్నో అభివృద్ధి పథాల్లో ముందు పదంలో ఉంటున్నందుకు మా పెద్దపల్లి మున్సిపల్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారికి జన్మదినోత్సవ వేడుకలు జరుపుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి గారికి పెద్దపల్లి యువకుల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి గత కొన్ని రోజులుగా మున్సిపల్ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పెద్దపల్లికి నిరంతరం కృషి చేస్తూ అభివృద్ధి ధ్యేయంగా తనంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి మేడంకి మేమందరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం మాకు చాలా గర్వంగా ఉంది. మరి నిరంతరం ప్రజా సంక్షేమ ధ్యేయంగా ప్రజల యొక్క బాగోగులే లక్ష్యంగా ఓవైపు డాక్టర్ వృత్తిని, మరొక వైపు మున్సిపల్ చైర్మన్ పదవి వృత్తిని కూడా చేపట్టిన నాటి నుండి నిరంతరం తిరుగుతూ ప్రజల సమక్షంలో ఏ వాడలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నేనున్నానంటూ మనందరికీ భరోసానిచ్చినటువంటి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారికి పెద్దపల్లి యువజన పక్షాన మరియు పెద్దపల్లి పట్టణ పక్షాన మేమందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన బొమ్మన ఎల్లయ్య అనే 55 ఏళ్ల వ్యక్తి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇల్లు కట్టుకోవడానికి చాలా చోట్ల అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు తన పొలాన్ని అమ్మేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న మనోవేదనతో తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎల్లయ్య భార్య రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఇందిరానగర్ ఫేజ్ 2లోని న్యూ అపోస్టోలిక్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ పాల్గొన్నారు. చర్చి రెనోవేషన్ కార్యక్రమంలో సైతం ఆయన పాల్గొన్నారు. పాస్టర్లు విజయ్ కుమార్, దేవరాజ్, ప్రభాకర్, దేవదాస్, అబ్రహం, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన మరణాంతరము గుత్తుల మండలానికి వెళ్ళి అవి ముఖ్యపస్తులు, జిల్లా పస్తులు, అలాగే జిల్లా పస్తుల సహాయకుల ద్వారా నిర్వహించబడుతుంది.
further. Once more, we want to say thank you, Father. తండ్రి మరొకసారి నీకు కృతజ్ఞతలను చెల్లిస్తున్నాము. That you are so humble to come and look at our needs. వారు కూడా ముందుకు వస్తే శంకర్ జ్యోతి గారు ఉన్నారు, వారు వారి సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ బస్ స్టేషన్లో నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు తనిఖీలు చేస్తుండగా భువనేశ్వర్ నుండి ముంబైకి గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని గుర్తించారు. సూరత్ శెట్టి, రాణి బెహరా అనే భార్యాభర్తల నుండి 36 కేజీల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రఘు విలేకరులకు సమావేశంలో తెలిపారు. కాగా గంజాయితో పాటు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. బస్ స్టాండ్లో ఎస్ఐ నాగభూషణం గారు, వారి కోదాడ ఇన్స్పెక్టర్ నరసరావు గారి ఆదేశాల మేరకు కోదాడ బస్ స్టాండ్లో ఈ అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరిని, సూరత్ శెట్టి, జ్యోత్స్న రాణి బెహరా అనే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ను పట్టుకోవడం అయింది. వారి దగ్గర సుమారు 36 కిలోల గంజాయి లభించింది. అదేవిధంగా ఒక సెల్ ఫోన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. వీరు ఇద్దరు భార్యాభర్తలు. వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సూరత్ శెట్టి అనే అతనికి ఒక యాక్సిడెంట్లో కాళ్ళు ఇరగడం వలన అతనికి సర్జరీ ఒకటి అవసరమైంది. అది సరిగా హీల్ కాక, అది పూర్తిగా మానక, ఇరిగిన కాళ్ళు సరిగా మానక అతనికి సర్జరీ అవసరమైంది. దానికి సంబంధించి డబ్బుల గురించి వాళ్ళు ఒక వ్యక్తిని, గుర్తు తెలియని వ్యక్తిని కాంటాక్ట్ చేస్తే అతను ఈ గంజాయి తీసుకుని వెళ్తే డబ్బులు ఇస్తా అని చెప్పి అతను వీళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీద వాళ్ళు ఈ గంజాయిని ముంబై తీసుకొని వెళ్ళడానికి, హైదరాబాద్ మీద నుండి ముంబై తీసుకొని వెళ్ళడానికి మార్గ మధ్యంలో ఇక్కడ కోదాడలో బస్ చేంజ్ అవుతున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. ఈ గాంజా విలువ ఇది కేజీ 1500 రూపాయలు ఉంటుంది. అట్లా మొత్తం ఈ గాంజాయి మొత్తం కలిపి సుమారు 6 లక్షల విలువ అయిన గాంజాయి పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కోదాడ రూరల్ ఎస్ఐ గారు సాయి ప్రశాంత్ గారు మరియు కోదాడ రూరల్ సిఐ గారు పిఎన్డి ప్రసాద్ గారు, అదేవిధంగా కోదాడ టౌన్ ఇన్స్పెక్టర్ గారు నరసింహరావు గారు, ఎస్ఐ గారు నాగభూషణం గారు, వీళ్ళంతా కూడా వారి సిబ్బంది అందరూ కూడా చాకచక్యంగా వ్యవహరించి ఈ నిందితులను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ నిషేధిత గాంజాయిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా సూర్యాపేట ఎస్పీ గారు రాజేంద్ర ప్రసాద్ సార్ అభినందించడం జరిగింది. నిరుద్యోగ యువకులు ఆత్మవిశ్వాసంతో చదివి విజేతలుగా నిలవాలని అమరగాని ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, హైదరాబాద్ విజిలెన్స్ డీఎస్పీ అమరగాని కృష్ణయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఆకుపాములలో అమరగాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు స్టడీ మెటీరియల్ అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో పక్కా ప్రణాళికతో చదివిన వారే విజయం సాధిస్తారన్నారు. నిరుద్యోగ యువతకు తమ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. అనంతరం గ్రామస్తులు అమరగాని కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. బీసీ సంఘం సుధాకర్ గౌడ్ గారికి, జానీ పాషాకు, ఇక్కడికి విచ్చేసిన నిరుద్యోగ విద్యార్థులు అందరికీ నా నమస్కారాలు. విద్య యొక్క ప్రాముఖ్యత ఈరోజు ఎంత అనేది మన గ్రామీణ ప్రాంతంలో ఉండి మనందరం కూడా చూస్తున్నాం. విద్య మనిషిని ఒక సంపూర్ణ వ్యక్తిత్వ వికాసవంతునిగా తయారు చేస్తుంది. ఎందుకంటే మన కుటుంబంలో చాలా మంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. మీ కుటుంబంలో, మా కుటుంబంలో కూడా
వాళ్ళు దానివల్ల ఏ రకంగా ఇబ్బందులు పడ్డారు, ఎంత సమాజంలో ఎంత అట్టడుగున ఉన్నారు అని మనందరికీ తెలుసు. అదే వాళ్ళు కూడా విద్యావంతులయ్యి నువ్వు చదువుకున్నట్టయితే వాళ్ళలో నాలెడ్జ్ కూడా పెరిగేది. ఆ నాలెడ్జ్ తగ్గట్టు ఉద్యోగమో ఉపాధి వ్యాపారమో ఇంకో రకంగా చేసి ఈరోజు ఇంకా ఆర్థికంగా బలవంతులుగా ఉండేవారు. ఈరోజు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద ఆధారపడి కూలీనాలు చేసుకుంటూ కూడా తమ పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తయారు చేయాలి, వాళ్లకు ఏదైనా ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగుపడుతుంది, అంతేకాకుండా ఈ సమాజానికి కూడా ఉపయోగపడతారనే ఒక బృహత్తరమైన ఆశయంతో అందరు తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని అందరినీ కూడా చాలా మందిని కష్టపడి చదివిస్తున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే అట్టడుగు బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, సమాజంలో వెనుకబడి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు గ్రామాలలో ఉండి చదువుకుంటున్నారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం. మిగతా వాళ్ళు దాదాపుగా చాలా మంది మీకు తెలుసు, మీ మిత్రులు కూడా కోచింగ్లకు, హైదరాబాద్ కోచింగ్లకు లేకపోతే అందుబాటులో ఉన్న ఇతర కోచింగ్ సెంటర్లు పోయి కోచింగ్ 20,000 లేకపోతే రూమ్లలో నెలకు 10,000 పెట్టి ఈరోజు చదువుకుంటున్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉండి ఆర్థిక స్తోమత లేకుండా తమ సొంత స్వశక్తితోటి చదువుకొని ఉద్యోగం సంపాదించాలనే తపనతోటి ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండి చదువుకుంటారో వాళ్లకు మన వంతు చేయూతను అందించాలి. ఈ పుస్తకాల్ని నా బాధ్యతగా భావించి వాళ్లకు ఒక స్ఫూర్తిని నింపాలి, వాళ్ళలో ధైర్యం నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు చాలా చోట్ల కూడా ఈ కార్యక్రమం పుస్తకాల బహుకరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మీ ఆకుపౌల గ్రామంలో చాలా మంది నా మిత్రులు ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, నా జూనియర్స్ ఉన్నారు, నాకైనా సీనియర్స్ ఉన్నారు. అదేవిధంగా నేను కాలేజ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఈ గ్రామంతో నాకు ప్రత్యేక అభిమానము. మిత్రులు శ్రీనివాసు అడిగిందే తడువుగా ఇమ్మీడియట్లీ ఈరోజు ఇక 80A జీవోను తక్షణమే రద్దు చేయాలని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం రెడ్డిపాలెం రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రైతు ఐక్య కార్యాచరణ సమితి జిల్లా కన్వీనర్ బుద్దె పెద్దన్న హాజరై రైతులకు 80A జీవో ద్వారా జరిగే అన్యాయాన్ని వివరించారు. రెడ్డిపాలెం రైతు సమితి అధ్యక్షుడు కొమ్మ రాయపూరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కుట్టడానికి ఈ జీవోను తెచ్చారని ధ్వజమెత్తారు. సమావేశంలో రెడ్డిపాలెం, కొత్తపేట, పైడిపల్లి, ఆరెపల్లి, గొర్రకుంట, మొగిలిచెర్ల రైతులు పాల్గొన్నారు. రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాము. ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట, ఏనుమాముల, మొగిలిచెర్ల, గొర్రెకుంట చుట్టుపక్కల గ్రామ రైతులందరూ ఉన్నారు ఇక్కడే. వారందరూ వినతి పత్రాలు సమర్పించినారు. ఇవాళ అందరూ ఒక తీర్మానం చేసి ఈ 80A జీవోను రద్దు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ కేటీఆర్ గారికి, కలెక్టర్ గారికి వాళ్ళు అందరూ రిజిస్టర్ పోస్టు చేయడానికి ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ 80A జీవోను తక్షణమే రద్దు చేయాలి. అదే రకంగా మీరు ఏదైతే ప్రజలతోని, రైతులతోని, రైతు కార్మికులతోని ఓట్లు వేసుకుంటేనే మీరు గెలిచినారు. రేపు మీరు ప్రజల మధ్యకు రావాలన్నా, ప్రజలు రేపు పొద్దున మిమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించాలన్నా ఫస్ట్ రైతులకు రైతు కూలీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు తక్షణమే ఈ జీవోను రద్దు చేసి మీ గౌరవాన్ని పెంచుకోవాల్సిందిగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు మేము విన్నవించుకుంటున్నాం. రైతుల తరఫున ఎట్టి క్వశ్చన్లా కానీ మీరు ఏదైతే 2021 ఆగస్టులో మబ్బై పెట్టినారో అప్పుడున్న కలెక్టర్, అప్పుడున్న ఎమ్మెల్యేలు మబ్బై పెట్టినారో మళ్ళీ ఈ రోజున అదే రకంగా మీరు మళ్ళీ మబ్బై పెట్టే కార్యక్రమం మొదలుపెట్టినారు. మీ తాత్కాలికంగా మాకు వద్దు, పర్మనెంట్గానే మీరు ఈ జీవోను రద్దు చేసి ల్యాండ్ పూలింగ్ను ఎంబడే ఆపేయాలి. ఆపివేసిన తర్వాతనే మీరు రైతుల దగ్గర కానీ, రైతుల కూలీల దగ్గర కానీ మీరు రావాలి. ప్రజా ప్రతినిధుల ద్వారా మీకు తక్షణమే మీరు సీఎం దగ్గర పోతారో, ఆ మినిస్టర్ దగ్గర పోతారో, ఎక్కడ పోతారో తెలియదు, కానీ మీరు జీవోని రద్దు చేయించినాకనే ఊళ్ళల్లో అడుగు పెట్టండి. ఏదో దొంగ చాటును లేకుంటే నలుగురు అనుచరులను వేసుకొని ఊళ్ళో గ్రామాలలో రైతులను బెదిరిస్తామంటే ఎవరు బెదిరటం లేరు. మీరు కూడా రైతు కుటుంబాల నుండే వచ్చిళ్ళు. అది కూడా రైతు కష్టమైందనేది, రైతుకున్న నష్టమైందనేది
మీకు పూర్తి స్థాయిలో తెలుసు. ఇవాళ ఒక రైతు కూడా అవసర నిమిత్తం 20 గుంటలు అమ్ముకొని నా బిడ్డ పెళ్లి చేస్తామంటే ఇలా అమ్ముకోలేని పరిస్థితి కల్పించిన మీరు. అడ్వాన్సులు బయానాలు ఇచ్చినవి కూడా రిటర్న్ తీసుకుంటా ఉన్నారు ఇలా కొనుగోలుదారులు. దయచేసి దీన్ని మీరు ఉపసంహరించుకోవాలని మీ ఏదైతే ఇది కల్పించినారో అది మీరే కూర్చివేయాలి తప్ప ఈ గవర్నమెంటే జీవోను సృష్టించింది, ఆ గవర్నమెంటే జీవోను రద్దు చేయాలని తెలియపరుస్తున్నాము. జై జవాన్, జై జవాన్, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, జై జవాన్. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధి రాయపర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా చోట వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి మాట్లాడారు. కొంచెం జరగమ్మా, జరుగు ఇవన్నీ అడిగిండ్రు. ఈ రెండు కూడా తప్పకుండా చేస్తాను కూడా ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఇలా కేసీఆర్ నాయకుల కింద 1,00,000 అయింది. 1,00,000 అయితేనే మనం సంబరపడ్డాం. ఇప్పుడు ఎంత అంటాను? 20,000 ఇస్తావాను, 30,000 ఇచ్చారు. అది కేసీఆర్ దయ వల్ల నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి కాబట్టి మన భూ రేట్లు పెరిగినాయి. సురేందర్ 20 కమ్మిండట. ఇప్పుడు ఎంత అడిగినా ఇస్తలేరు. అంటే నేను కూడా అమ్మినా, నేను 16. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంట పొలాల్లో గంజాయి మొక్కల సాగు, దాడి చేసి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఢిల్లీ గద్దె నుండి బీజేపీ దిగిపోవడం ఖాయం, మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం. ముప్పై 6 కేజీల గంజాయి స్వాధీనం, పోలీసుల అదుపులో 2 వ్యక్తులు. పక్కా ప్రణాళికతో చదివిన వారికే విజయం, అమరగాని ఫౌండేషన్ వ్యవస్థాపకులు కృష్ణయ్య వ్యాఖ్య. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.